చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా అయితే జటిలంగా ఉంటాయో, కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కూడా అలాగే జటిలంగా ఉంటాయి. అలా జీడిపాకంలా సాగుతూనే ఉంటుంది. సో కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఏదైనా కానివ్వండి, విడాకులకి సంబంధించి అయినా, క్రిమినల్ కేసెస్ అయినా, చిన్న చిన్న పెటీ కేసెస్ అయినా, ఏదైనా కూడా ఈ కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎందువలన వస్తాయి అంటే అస్ట్రాలజికల్ రీజనింగ్స్ మళ్ళీ ఏమైనా ఉంటాయా? దీనికి యాక్యురేట్గా పనిచేసేటటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి మీరు ఎటువంటి రెమెడీస్ని సజెస్ట్ చేస్తారు? ఎట్లా పనిచేస్తాయి? ఇవన్నీ ఒక్కసారి చెప్తారా? కోర్టుకు సంబంధించి మనం కేసులు అనే విషయానికి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, మనం కక్షిదారుగా వెళ్ళటం, అంటే మనమే మరొకరి మీద కేసు పెట్టడం, దాని గురించి మనం పెట్టిన కేసు గురించి మనం కోర్టుకు వెళ్ళటం. లేదా వేరే వాళ్ళు మన మీద కేసు పెట్టడం, దానికి మనం వెళ్ళటం. ఇది రెండు లక్షణాలకి మొట్టమొదటి లక్షణం తీసుకుంటే, మనకి ప్రతి విషయానికి, ఏదైనా విషయానికి సంబంధించి వివాదాస్పద విషయం, ఎదుటివాడు మనం మోసం చేశాడు, ప్రధానంగా కోర్టుకు వెళ్ళేది ఏమిటి? మోసం అనే పాయింట్ మీదనే వెళ్తాం. ఇక్కడ మోసం జరిగింది అనే పాయింట్ మీదనే ఎవరైనా మనం కేసు పెడతాం. ఈ మోసం చేశాడు అనే పాయింట్, దాని గురించి మోసపోయే తత్వం, మోసపోయామనే ఫీలింగ్, దానికి సంయమనంతో వేరే తనంతట తాను సాల్వ్ చేసుకోలేని పరిస్థితి, ఈ కారణం చేత మనం కోర్టును ఆశ్రయించడం. వీటికి ప్రధానమైన లక్షణాలు, గ్రహ సూచన ఏమిటంటే బుధగ్రహం. బుధుడు కమ్యూనికేషన్స్కి, ట్రావెలింగ్కి, దాని తర్వాత కరస్పాండెంట్స్కి, లాయర్స్కి, సాలిసిటర్స్కి, జడ్జెస్కి, వాట్ ఎవర్ రిలేటెడ్ టు ఆల్ ద కోర్ట్ మ్యాటర్స్, మొత్తం బుధునికి సంబంధించినది. ఇందులో బుధుడు ఇల్ ఆస్పెక్టెడ్గా ఉన్నాడు అనుకోండి, ఏ కారణం చేతైనా, మేబీ బై వర్చ్యూ ఆఫ్ లగ్న ఆర్ వర్చ్యూ ఆఫ్ భావ ఆర్ ఇల్ ఆస్పెక్టెడ్ బై అనదర్ డిఫరెంట్ ప్లానెట్ ఉన్నాడు అనుకోండి, సందర్భ ప్రతిదానికి ఆ విధంగా ఉన్నప్పుడు లిటిగెంట్ పార్టీ అని మనం వింటూ ఉంటాం. కాపీ టు సీఎం, కాపీ టు పిఎం అని ఒక డైలాగ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ మీద కోర్టులో కేసు వేసే లక్షణాలు ఉంటాయి. వారికి సంబంధం లేని విషయాలు కూడా, వాళ్ళకి సంబంధం లేదు, పబ్లిక్ లిటిగేషన్ అని ఒకటి ఇది వస్తూ ఉంటుంది కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్, దాని మీద కోర్టులో వేస్తూ ఉండటం. బలానా చోట ఇక్కడ వర్షపాతం చాలా నమోదు అవుతూ ఉన్నప్పటికీ అక్కడ బిల్డింగ్లు ఎక్కువగా ఉన్నాయి, రోడ్లన్నీ ఈ కాంక్రీట్ రోడ్లు వేశారు కాబట్టి నీరు ఇంకట్లేదు అని కోర్టులో కేసు వేసే మనుషులు ఉంటారు. యాక్చువల్గా ఆ ప్రాంతానికి అతనికి సంబంధం ఉండదు. అది అటువంటిది. అది ఒక లక్షణం, మానసిక రోగం. దానివల్ల టైము, ధనము ఇవన్నీ వేస్ట్ అవుతుంది. దానివల్ల తృప్తి పొందుతారు. కోర్టుకు వేయటం వల్ల బలానా వాడిని ఇంకో చోట ఎక్కడో నాకు తెలియకుండా వెంచర్ వేశారు, ఏదో వెంచర్, అది ఆ వెంచర్ యాక్చువల్గా దీనికి సంబంధించింది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం అదొక అడవి, అక్కడ ఒక చెరువు ఉన్నది అనేది ఏదో వేస్తారు. దాని గురించి తేలవటానికి ఆ వెంచర్ వేసిన వాడు ఇతను వెంట పడవలసి వస్తుంటుంది. ఇదేమిటి? అదొక తన మానసిక తృప్తి కొరకు వేసే కేసులు, కాలక్షేపం కోసం కోర్టులను ఆశ్రయించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా కేసులు వేస్తే మనకి ఆపోజిట్ పార్టీ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయన్న పరిస్థితి కూడా అది ఉండదు. కేవలం కాలక్షేపం కోసం అవతల అది కొంతమంది ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. ఇప్పుడు చెప్పిన లక్షణాలలో బుధుని యొక్క ఇలాస్పెక్టెడ్ బై అనదర్ ప్లానెట్స్, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం కాలక్షేపం కోసం లేదా వార్తల్లో నిలవటం కొరకు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా పట్టుదలగా వేస్తూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు. అది ఫస్ట్ పాయింట్. ఇటువంటి దానికి, ఆ లక్షణాలకి అతను నివారించడానికి తనంతట తాను మానుకోవాల్సిందే తప్ప, నాకు ఈ బుద్ధి రాకుండా, ఇటువంటి ఇంకోరి మీద కేసులు వేయకుండా ఉండాలి అనే ఆలోచన నాకు రాకుండా ఉండటానికి తనంతట తాను ఏదన్నా రెమెడీలు చేసుకోవాలి తప్ప మిగతా అతనికి చేయగలిగేది ఏం లేదు. రెండవది, మనం నిజంగా మోసపోయి మనమే వేయటం, కోర్టును ఆశ్రయించడం. ఇది మనం నిజంగా మోసపోవటం అంటే అది ఆర్థిక పరమైన మోసం కావచ్చు, స్థిరాస్తి సంబంధిత మోసం కావచ్చు, లేదా కుటుంబ భాగస్వాములు, భార్యాభర్తల మధ్య జరిగే సన్నివేశం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం
లేని కారణం చేత వచ్చే కేసులు కావచ్చు. ఇందులో ముఖ్యంగా ప్రోగ్రెస్డ్ బుధ స్క్వేర్ విత్ నటల్ శుక్ర, ఇందాక ముందు వీడియోలో కూడా ఇక్కడ ప్రోగ్రెస్డ్ వీనస్ అని చెప్పడం మర్చిపోయాను. బుధ శుక్రుల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఏర్పడటం చాలా అరుదు, కానీ ఇక్కడ ప్రోగ్రెస్డ్ ఆస్పెక్ట్ విత్ నటల్ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం, బుధ శుక్రుల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ జరుగుతున్న సందర్భాలలో జీవిత భాగస్వామితో వ్యతిరేకతతోటి జీవిత భాగస్వామిపై ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించటం, ఇటువంటి లక్షణాలు ఇది ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి బుధ శుక్రుల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు జీవిత భాగస్వామి చేత కొంతవరకు 10% మోసపోయా అనుకోండి, 90% అతను ఊహ ఉండొచ్చు. సో ఇటువంటి లక్షణాలలో తనకు అనుకూలంగా తీర్పు రావటానికి కానీ, లేదా తన జీవిత భాగస్వామి తనకు అనుకూలంగా మారటం కావచ్చు. ఇది ఆఫ్టర్ ఆల్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ తన భార్య మీద లేదా తన భర్త మీద కేసు వేసినది అంటే గెలవటం అంటే ఆ భర్తతో విడిపోవటము, భార్యతో విడిపోవటం అంతే. కానీ వాళ్ళిద్దరిలో మార్పు రావటం అది నెగటివ్ పాయింట్ గా భావించాలి. వాళ్ళిద్దరు విడిపోవటం అనేది మరలా ఒకరొకరి మధ్య అవగాహన కుదిరి మంచి అనుకూలమైన పరిస్థితి రావాలి అనేది పాజిటివ్ థింగ్. ఇలా జరగటానికి 2 రకాల రెమిడియల్ మెజర్స్ ఉంటాయి. ఒకటి కోర్టుకు సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ కోర్ట్ కేసెస్ సంబంధించి చూసుకున్నప్పుడు దానికి ఉపయోగపడేది మన్యుసూక్తంతో కూడిన ఆంజనేయ స్వామి పూజ ప్రాథమిక అంశం, ఆరాధన. ఇది ఆంజనేయ స్వామి గుళ్ళో మంగళవారం పూట మన్యుసూక్తంతో చేస్తారు. కొంతమంది తమలపాకులతోటి చేస్తారు, కొంతమంది గారెల దండ వడమాలతోటి చేస్తూ ఉంటారు. ఇది చేయటం కోర్టు సంబంధించిన వ్యవహారాలు అనుకూలించే అవకాశానికి ఉంటుంది. లేదా వారు దేని గురించి అయితే చేస్తున్నారు, ముఖ్యంగా ఇందాక వివరించినట్లుగా భార్యాభర్తల సమస్య అయితే ఇద్దరి మధ్య సఖ్యత రావడానికి కూడా అది ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వీళ్ళ పక్షాన ఉండి ఉండాలి, అంతేనా సార్? ఇక్కడ భార్యాభర్తల సంబంధిత విషయానికి వచ్చినప్పుడు అది కాకుండా వేరే ఇక్కడ క్రిమినల్ కేసెస్ వాటిల్లో చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటి భార్యాభర్తల విషయాల గురించి విడాకుల కేసు, భార్యాభర్తల మధ్య వచ్చేది ఏముంటుంది కేసులు, విడాకుల కేసు, దాని తర్వాత ఆస్తికి సంబంధించిన కేసులు అంతే. అలుమని అంతే కదా వచ్చేది, అది విడాకులే కదా మూలమే. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరితే కేసే ఉండదు కదా. అటువంటి సందర్భాలలో అది సక్సెస్ కావటం అంటే అది ఒక నెగటివ్, ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగటివ్ అది వాళ్ళిద్దరు విడిపోవటం అనేది. ఇన్ అదర్ పాయింట్ ఇట్ ఈస్ పాజిటివ్, వాళ్ళిద్దరు కలవటం అనేది. ఆ విధంగా విధి ఏ విధంగా రాసి పెట్టున్నదో దట్ ఈస్ డిఫరెంట్. కానీ దాని నుంచి అనుకూలమైన ఫలితాలు రావటం కొరకు మన్యుసూక్త పారాయణ అనేది అది చేయించుకోవాలి. వాళ్ళు రెగ్యులర్ గా వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో ఎప్పుడైనా చేయించుకుంటూ ఉండటం. దానితో పాటుగా శుక్రునికి సంబంధించిన శాంతి విధానాలు, అందులో మీకు ముందు చాలా ఎపిసోడ్స్ లో చెప్పినట్లుగా శుక్రునికి సంబంధించి పర్ఫెక్ట్ రెమిడియల్ మెజర్ భృగుణం తప్ప శుక్రుడు రాక్షస గురువు కాబట్టి ఆయనకి మంత్రశాస్త్రంలో ఆయన సంతృప్తి పరిచే సరైన శాంతి విధానాలు లేవని, అందుకని ఇది విద్యారణ్య తంత్రానికి సంబంధించింది. ఇది భృగుణం అనేక పూజ చేయించుకోవడం లేదా యంత్రం ధరించడం వలన వాళ్ళకు ఉపయోగాలు ఉంటాయి. ఇక రెండవది, ఇది భృగుణం చేయించేవారే ఎవరైతే చేసే పండితులే ఆ యంత్రం కూడా తయారు చేస్తారు. పర్సనలైజ్డ్ గా చేసుకునేది, అవును పర్సనలైజ్డ్ గా చేసుకునేది, ఇది గంపగుత్తగా చేసేది కాదు. ఓకే, గంపగుత్తగా చేసేటాన్ని మహాభృగుణం చేస్తారు. మహాభృగుణం అనేది శుక్రునికి సంబంధించిన శాంతి విధానాల్లో చేస్తారు. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నది వాళ్ళ జాతకానికి అనుకూలంగా భృగుణం అనేది చేయించుకోవడం. రెండవది, మీరు చేయిస్తారా ఒకవేళ మాకు తెలియదు అనుకుంటే కనుక? ప్రయత్నం చేద్దాం. పండితులు మనకు అందుబాటులో దొరికితే మనం చేయించడానికి అవకాశాలు ఉన్నాయి. నేనైతే నేర్చుకున్నవాడిని కాదు. లాస్ట్ ఎపిసోడ్ లో అథర్వణ వేదం నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే భృగుణానికి సంబంధించిన అవగాహన ఉంటుంది అని మీరు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఎపిసోడ్ లో కూడా నాకు కొంచెం అవగాహన ఉన్నది, కానీ నేను చేయగలిగేంత సామర్థ్యం నా దగ్గర లేదు. రెండవది, క్రిమినాలిటీకి సంబంధించి ఎదుటివాడి మీద కేసు పెట్టడం. ఎదుటివాడి మీద కేసు పెడతాం, అది న్యాయం. మీరు ఇందాక అడిగారు చూసారా, అది న్యాయం కాదు, ధర్మం. అతను నిజంగా పెట్టాడా లేదా, ఒక్కోసారి న్యాయం వీరి పక్కన ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే న్యాయం అనేది సాక్షుల మీద ఆధారపడి ఉంటుంది. సాక్షులు వీరు వ్యతిరేకంగా చెప్తే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇతను దగ్గర డబ్బులు పోయాయి అనేది ఒక నిజంగా జరిగిన సంఘటన.
ఆ డబ్బులు కొట్టేసిన వ్యక్తి, తీసిన వ్యక్తి ఫలానా వ్యక్తి అని ఇతని ఆరోపణ, అతనే తీశాడు అనేది అక్కడ చూసిన జనాలు ఎందరూ ధృవీకరించే విషయం. కానీ కోర్టులో అతను డబ్బులు పోయిన మాట వాస్తవం, అతను పర్సు పోయిన మాట వాస్తవం, అతను కంప్లైంట్ చేసిన మాట వాస్తవం, మేము అక్కడ సాక్షులుగా ఉన్నమాట వాస్తవం. కానీ అక్కడ తీసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అతన్ని చూసిన మాట వాస్తవం కాదు అని చెప్పారనుకోండి సాక్షులు, న్యాయం ఎటువైపు ఉంటుంది? అతని దగ్గర రికవరీ చేయలేరు, ఎందుకంటే అతను దోషి కాదు కాబట్టి రికవరీ చేయడానికి. కాబట్టి ఇక్కడ మనం న్యాయం అనే పాయింట్ దానికంటే ధర్మం ఎటువైపు ఉన్నదో అటువైపు ఉండే అవకాశాలు ఇటువంటి రావటానికి క్రిమినాలిటీకి సంబంధించి వైపు ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మర్డర్ ఏదో చేసేసాడండి, ఆయన వైపే మేము మన్యు సూక్తం చేయించేసుకుంటామండి, ఈ సమస్య అలా కుదరదు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు తనకు అనుకూలంగా న్యాయం రావటానికి ఉపయోగపడేది క్రిమినాలిటీ కేసెస్ లో మొట్టమొదట ఉపయోగపడేది మన్యు సూక్తము, లేదా కుజునికి సంబంధించి వారు రెగ్యులర్ గా చేసే మంగళనారాయణ అంగారక గ్రహ కవచం. దీని తర్వాత ఈ క్రిమినాలిటీకి సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న, వాళ్ళ మీద అసత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అన్యాయం జరిగి వారే కేసు వేసిన, అందులో అనుకూలమైన ఫలితాలు రావటానికి కుజునికి సంబంధించి ఒక ప్రత్యేకమైన శాంతి విధానం ఉంది. కుజునికి సంబంధించి మంగళనారాయణ ఆవృతం అనే ఒక పూజా పద్ధతి, యంత్ర పద్ధతి ఉంది. ఇది కూడా విద్యారణ్య తంత్రానికి సంబంధించింది. ఇది భైరవ సంహితకు సంబంధించింది. ఇది చేయటం వలన ఇది మంగళనారాయణ ఆవృతం అనేది ఒక మంత్రం, ప్రాథమిక స్థాయిలో దాని మంత్రంగా ఇస్తారు. మంత్రం తెలిసిన పండితులు ఎవరైనా ఇస్తారు. ఇంకా ఉన్న దానికంటే పవర్ఫుల్ ఇది కావాలి, చక్కటి ఇది కావాలనుకుంటే కొంచెం ఖర్చు పెరుగుతూ ఉంటుంది, దాని యంత్రం తయారు చేయించుకోవచ్చు. కానీ సులువైన మార్గం ఏమిటంటే భృగుణానికి సంబంధించి కానీ మంగళనారాయణ ఆవృతానికి సంబంధించి కానీ మంత్రం మనకి పరిచయం ఉన్న వ్యక్తులు లేదా పండితులు వారు మనకి ఫ్రీగానే ఇస్తారు. దాన్ని మనం చాలా నిష్కల్మషంగా నిజాయితీతో నమ్మకంతో చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 100% అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ క్రిమినాలిటీ కేసెస్లో, మనం వేసే క్రిమినాలిటీ కేసెస్లో కానీ మన మీద వేసిన దాంట్లో కానీ ఇది ఉపయోగపడుతుంది. చాలా ఎక్కువ సందర్భాలలో ప్రోగ్రెస్డ్ కుజుడు కానీ, ప్రోగ్రెస్డ్ కుజా స్క్వేర్ విత్ 10th house నటల్ 10th house కానీ, ప్రోగ్రెస్డ్ 10th house విత్ నటల్ కుజా ఎయిదర్ ఇటువంటి ఆస్పెక్ట్ ఏర్పడుతున్న సందర్భాలలో వారు ఖచ్చితంగా ఏదో కారణం చేత పోలీస్ స్టేషన్ కి కానీ మెట్లు ఎక్కవలసిన పరిస్థితులు ఉంటాయి, చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. జ్యోతిష్కులు ముందుగా వారిని వారించినట్లయితే వారికి ఇదిగో నీకు ఇటువంటి పరిస్థితి రాబోతున్నది. 1 సంవత్సరం. ప్రోగ్రెస్ 10th house అయితే ఏదైనా 2 1 సంవత్సరమే ఉంటాయి. ఈ 1 సంవత్సరంలో ముందుగా ఎవరన్నా ప్రెడిక్ట్ చేయగలిగితే వారు శాంతి విధానాలు ఆచరిస్తూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడటం మంచిది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ న్యాయ చట్టపరమైన విషయాలలో నెగ్లిజెన్స్ కారణం చేత ఇటువంటి ఆస్పెక్ట్స్ నడుస్తున్న వారు సైనింగ్ పేపర్స్ వీటికి సంబంధించిన విషయాలలో నెగ్లిజెన్స్ కారణం చేత వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఇక మూడవది క్రిమినాలిటీ అయిపోయిన తర్వాత స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి ముఖ్యమైన పత్రాలకు సంబంధించిన కోర్టు కేసులు. ఇందులో ముఖ్యమైన పత్రాలకు సంబంధించి అంటే అది ముఖ్యంగా కరస్పాండెన్స్ కమ్యూనికేషన్స్ ఆర్ రిలేటెడ్ టు ఎనీ డాక్యుమెంట్స్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై మెర్క్యూరీ. కాబట్టి ఇక్కడ బుధునికి సంబంధించిన కారకత్వాలలో అవి పోవటం కావచ్చు, లేదా వేరే వాళ్ళు మరొకరు ఎవరో దాన్ని దొంగతనంగా వేరే రకంగా దాని డాక్యుమెంట్లు తయారు చేయటం కావచ్చు. అలాంటిది కూడా. అలాగే ఇంట్లో కూడా కొట్టుకుంటూ ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు, మాకు ఇది రావాలి మాకు రానివ్వట్లేదు. ఇది బంధు రక్త సంబంధీకుల మధ్య ఆస్తి వివాదాలు రావటం అనేది 4వ పాయింట్ కిందకు వస్తాను. ఇక్కడ ముఖ్యమైన పత్రాలు ఫోర్జరీ చేయటం ఉంటాడు, ఫోనిక్ గా ఉండటం అనేది దాని వలన కూడా ఫోనిక్ రికార్డ్స్ వెరీ నెగటివ్, ఫోర్జరీ చేయటం అనేది. రెండవది మన దగ్గర ఉన్న పత్రాలు అవి శిథిలమైపోయి ఉండటం, దాని గురించి కోర్టుకు ఆశ్రయించవలసి ఉంటుంది. దానికి కారకుడు బుధుడు. ఇటువంటి సందర్భాలలో వైష్ణవ దేవాలయాల్లో, దగ్గర ఉన్న వైష్ణవ దేవాలయాల్లో అక్కడ ఏదైనా వాళ్ళు చేయించే పూజ
చేస్తూ ఉండటం. ఇందులో తంత్ర పద్ధతుల్లో పోయిన వస్తువులు దొరకటానికి అని కార్తవీర్యార్జున మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఇది సహజంగా మన పండితులు ఎవరిని అడిగినా చెప్తారు. ఇది చాలా చక్కగా పోయిన వస్తువులు దొరకటానికి ఉపయోగపడుతుంది. రెండోది వైష్ణవ దేవాలయాల్లో వీళ్ళు ఏదైనా అనుకూలంగా తమకు అనుకూలమైన రోజు పూజ చేయించుకుంటూ సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఎప్పుడు కుదిరితే అప్పుడు వైష్ణవ దేవాలయాల్లో గడపటం ద్వారా పోయిన లేదా శిథిలమైపోయిన పత్రాలు సంబంధించిన అనుకూలతలు ఉండటము, అవి దొరకటము, ఏదో మార్గం దొరకటం అనేది ఉంటుంది. లేదా ఫోనిక్ రికార్డ్స్ ఉండటం వలన, అంటే ఫోర్జరీ చేసినవి, ఇటువంటి వాటి నుంచి బయటపడటానికి సేమ్ ఇక్కడ కార్తవీర్యార్జున మంత్రానికి సంబంధించినది చేసుకుంటూ ముందుగా వివరించినట్లుగా ఆంజనేయ స్వామికి మన్యుసూక్త ఇది. ఇంకొకటి బగలాముఖి అమ్మవారి ఆరాధన కూడా ఇటువంటి విషయాల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఎవరైనా ఫోర్జరీ చేసి మనల్ని మోసం చేస్తున్నాడు అన్న సందర్భంలో వాళ్ళ మనసు మారి మనకి అనుకూలంగా మారటం, కోర్టుకు సంబంధించి రెండో పాయింట్లో కోర్టుకు సంబంధించి డాక్యుమెంట్స్ అని లేదా ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని కోర్టుకు అర్థమయ్యే విధంగా పరిస్థితులు ఉండటం అనేది జరుగుతుంది. దాని తర్వాత వచ్చేది రక్త సంబంధీకుల మధ్య. మోస్ట్ ఇంట్రెస్టింగ్ సార్, ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మాకు రావాల్సింది మాకు రావట్లేదని, మీకు ఎందుకు ఎక్కువ ఇవ్వాలని అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు. కోడళ్ళు వచ్చిన తర్వాత ఈ ఇబ్బంది ఉంటుంది. సహజంగా ప్రతి కుటుంబంలో ఆర్థిక పరమైన విషయాల మీద, స్థిరాస్తికి సంబంధించిన విషయాల మీద ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచించుకుంటూ మా వైపే న్యాయం ఉంది అని అనుకుంటున్నారు. ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపించాం కదా, మళ్ళీ మీకు ఆస్తులు ఇవ్వటం ఏంటి అనే కోణం, అంటే ఆడపడుచులకి ఇవ్వనివ్వకుండా కూడా ఇదో కోణం ఉంటుంది. ఇది న్యాచురల్ గా జరిగేది. ఇందులో ఏదైతే ధర్మమో, ఏదైతే న్యాయం అని చెప్పట్లేదు, ఏదైతే ధర్మమో అది జరగటానికి, ఆ విధంగా వారికి అందటానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ పూర్వార్జిత పిత్రార్జితాలకు సంబంధించింది. పిత్రార్జితాలకు సంబంధించిన విషయాలను తెలియచేసే గ్రహం మన జాతకంలో రవితో పాటుగా రాహువు, కుజ రాహువులు, ఈ 3 గ్రహాలకు సంబంధించి ఏదైనా లోపాలు గనక ఉన్నట్లయితే పూర్వార్జిత పిత్రార్జితాలు తమకి చేతికి అందే అవకాశాలు ఉంటాయి. నెగటివ్ ఆస్పెక్ట్ ఉన్నట్లయితే అందినా పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి, లేదా అందకపోయే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి ఆస్పెక్ట్స్లో ప్రోగ్రెస్ రవి బుధునితోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఇస్తున్న పరిస్థితి కనుక ఏర్పడితే, ప్రోగ్రెస్ రవి బుధునితోటి స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే అది సహజంగా ఏర్పడటానికి వారి వయసు 30 years దాటి ఉంటేనే ఇటువంటి ఆస్పెక్ట్ ఏర్పడుతుంది. రవి బుధులు 2 గ్రహాలు సహజంగా దగ్గరగా ఉంటాయి. రవి ప్రోగ్రెషన్ ఆస్పెక్ట్ ఇస్తూ 90 degrees స్క్వేర్ ఆస్పెక్ట్ ఇవ్వాలి అంటే చాలా టైం పడుతుంది కదా. కాబట్టి వాళ్ళు కొంచెం వయసు ముదురు ఉండాలి. అప్పుడే కదా ఈ సమస్యలు కూడా వస్తాయి. చిన్నపిల్లలకి ఆలోచన కూడా రాదు. సే 20 years 90 years అరౌండ్ 70-80 years ఆ ప్రాంతంలో, మేబీ 50+ years లో ఇటువంటి లక్షణాలు, అంటే ప్రోగ్రెస్ రవి స్క్వేర్ విత్ బుధ ఓన్లీ 55+ స్టేజ్ లోనే ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సందర్భాలలో ఈ రవి బుధుల స్క్వేర్ ఆస్పెక్ట్ జరుగుతున్న సందర్భాలలో వారికి పూర్వార్జితాలు పిత్రార్జితాలకు సంబంధించి ఏదో ఒక లిటిగేషన్ ఏర్పడే అవకాశం, ఎవరో సంబంధం లేని వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి వారి మీద కోర్టులో ఇది వేయటం, ఇది నాకు సంబంధించినది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి వారు రవికి సంబంధించిన శాంతి విధానాలు ముందు వివరించినట్లుగా అరుణం మహాసౌరం త్రిచ ఇవి పరిపూర్ణంగా ప్రతి ఆదివారం రెగ్యులర్ గా చేయించుకోవటం, అది చాలా చెప్తారు వారికి సాల్వ్ అయ్యేంత వరకు. సమస్య సాల్వ్ కావడం అంటే అది కోర్టులో వేసిన వాడు మిగతా వాళ్ళు, అది కోర్టులో తేలటం కాదు, కోర్టులో వేసిన వాడు తను రాజీకి రావటం, లేదా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరటం. రక్త సంబంధీకుల మధ్య ఒకవేళ రక్త సంబంధీకులే వేసిన సందర్భాలలో తమ వైపు న్యాయం జరగాలి అని అనుకుంటే, తమ వైపు ఆ ఉన్న ధర్మం న్యాయంగా గెలవాలని అనుకుంటే, వారు ముందు వివరించినట్లుగా ప్రతి సమస్యకి మన్యుసూక్తం, దానితో పాటుగా పూర్వార్జితాలు పిత్రార్జితాలు అనుకున్నప్పుడు సెకండ్ స్టెప్ అరుణం మహాసౌరం త్రిచ, థర్డ్ వన్ అందులో
రాహువుకు సంబంధించిన శాంతి విధానాలు. రాహువుకు సంబంధించిన శాంతి విధానాలు అనుకున్నప్పుడు దగ్గరలోని శాక్తేయ దేవాలయాలు, అమ్మవారి ముఖ్యంగా దుర్గాదేవి దేవాలయాలకి ప్రత్యేకంగా మనం ఏ కానుకలు ఇస్తాము అని మొక్కులు మొక్కకూడదా? ఎప్పుడైనా శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు నాకు క్విట్ ప్రోకో ఉండకూడదు. అక్కడ నాకు ఈ పని చేస్తే నీకు ఇది చేస్తాను అని ఇటువంటివి చేయకూడదు. దండం పెట్టుకొని నాకు ఈ పని చేసి పెట్టు అని అడగాలి అంతే. మరి శక్తి చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లల మానసిక స్థితి లాంటిది. నీకు చాక్లెట్ కొని పెడతాను, నాకు ఈ పని చేసి పెట్టు అంటే చాక్లెట్ కొని పెడతాను అన్నా ఆ పని చేసి పెడతారు. అసలు ఆ ప్రస్తావన తేకపోయినా ఆ పని చేసి పెడతారు. కానీ వేరే నీకు చాక్లెట్ కొని పెడతానని చెప్పిన తర్వాత పని చేసిన తర్వాత ఆ చాక్లెట్ కోసం ఆశిస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మొదటిసారి మీరు ఇస్తారు, ఎందుకంటే మీకు ఆ ఆలోచన ఉన్నది కాబట్టి. రెండోసారి మీరు కూడా ఇట్లా అన్ని మర్చిపోయారు అనుకోండి, చాక్లెట్ మారాన్ చేస్తారు. మన ఇంట్లో మన చిన్నపిల్లలు అమ్మ నాకు తెచ్చావా, చాక్లెట్ తెచ్చావా అని ఎంటబడుతూ కొంగులాగుతూ ఎలా చేస్తారో అట్లాగే ఈ శాక్తేయ దేవతలు కూడా అంతే. అలా కాకుండా మూడోసారి నాలుగోసారి ఏమిటంటే అలగటం లాంటిది. మన చిన్నపిల్లలు అలగటం, నేను చేయను పో, నువ్వు నాకు చాక్లెట్ పెట్టలేదు కదా అన్న టైప్లో. కాబట్టి అంటే మనం అన్వయించుకోవటం, మన మానసిక స్థితిని దేవతలకు అన్వయించుకొని మనం మాట్లాడుకోవటం. కాబట్టి శాక్తేయ దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారిని చిన్న పిల్లలా కాకుండా అది కొని పెడతాను ఇది కొని పెడతాను కానీ కాకుండా ఒక అమ్మలాగా అక్కడికి వెళ్ళి అడిగితే అంతే. అమ్మని అడిగితే అమ్మ అన్నం పెట్టు అంటే అమ్మ అన్నం పెట్టు నీకు చీర పెడతాను అంటే అమ్మ ఏమని అనుకుంటుందా? ఏం వద్దులే బాబు, నీకు అన్నం పెడతాను నాకు చీర వద్దులే అంటుంది. అవునా కదా? ఏ కొడుకు ఏ కూతురు తల్లి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమ్మా నీకు చీర పెడతాను అనే పరిస్థితి ఉంటుందా? అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అడుగుతాడు, అంతే కదా? ఇక్కడ అమ్మవారిని కూడా అలాగే అడగాలి. ఇక్కడ అమ్మవారిని కూడా శాక్తేయ దేవతల్ని అలానే అడగాలి. అలా అడిగినప్పుడు రక్త సంబంధీకుల మధ్య వీరి మధ్య ధర్మంగా వారికి అందవలసిన, వారికి చెందవలసిన పూర్వార్జిత పిత్రార్జితాలు వాళ్ళకి అందుతాయి. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.